వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి ఆర్గానిక్ మేళాకు వచ్చాం. ఈ ఆర్గానిక్ మేళాలో పూర్వ పద్ధతులైనటువంటి గానుగ నూనెని అంటే ఎద్దుకి కళ్ళకు గంతలు కట్టి ఈ గానుగ ఏదైతే ఉందో కర్ర సాయంతో ఏర్పాటు చేసిన ఈ గానుగతో నూనె సేకరించే పద్ధతి తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దీన్ని నూనె ఎలా సేకరిస్తుంది, అసలు ఎంత టైం పడుతుంది, ఏం నూనె తీస్తున్నారు అన్న విషయాలు ఇక్కడ రైతు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, ఏంటి అసలు? నాది అనకాపల్లి. మా యూనిట్ వచ్చి పెనగాడిలో ఉంది. మన పెదగాడి అంటే పెనగాడి నుంచి పెదగాడి దూరం, పెదగాడి దగ్గర 3 గానుగలు ఉన్నాయి. దాంతోపాటు మనం సుభాష్ పాలేకర్ 5 లీటర్ మోడల్ కూడా చేస్తున్నాం. మునగ, అరటి, పసుపు కలిపి వేసాము. దాంతోపాటుగా సస్టైనబుల్ అవ్వడానికి ఊరిలో ఈ గానుగలు పెట్టుకుంటే మన కుటుంబానికి కానీ మన జనాలకు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు అనమాట. ఈ ఎద్దు గానుగతో ఎద్దు గానుగ దీని స్పెషల్ ఏంటంటే నేను మెకానికల్ ఇంజనీర్ని. బేసిక్గా మనకి పవర్ రావాలంటే, ఒక యూనిట్ పవర్ రావాలంటే మనం బొగ్గుని తీసి దాన్ని మళ్ళీ వాటర్ స్టీమ్ పవర్ ప్లాంట్లో వేసిన తర్వాత మనకి కరెంట్ వస్తుంది. ఎద్దు అలా కాదు, మనకి డైరెక్ట్గా గడ్డి తిని మనకి పవర్ని ఇస్తుంది. అంత ఈజీ ప్రాసెస్ని మనం వదిలేసుకొని మనం కరెంట్ అనే ప్రాసెస్కి దానికి వెళ్తున్నాం. ఎద్దు అంటే ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చే తెలగపిండి కూడా పూర్తిగా నూనె పిండదు కాబట్టి అది మనం తెలగపిండి, మన ఉత్తరాంధ్ర స్పెషల్ ఏంటంటే తెలగపిండి వడియాలు, తెలగపిండి కూర. సో హై న్యూట్రిషన్ ఫుడ్ అనమాట. నువ్వులు తెలగపిండి అనేది హై న్యూట్రిషన్ ఫుడ్. పూర్వం మనం అది వాడడం వల్ల ఎవరికి కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఈ నూనె వాడడం వల్ల ఏమి వచ్చేవి కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే ఇవేమి తినడం మానేశారు. తెలగపిండి, గింజన్నం తినడం మానేయడం వల్ల మనకి చాలా రోగాలు కూడా రావడం మీరు చూస్తూనే ఉంటారు. మనకి కరోనా ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ, ఒంట్లో రెసిస్టెన్స్ కూడా ఉండదు. లాక్టోబాలిసిస్ మన కడుపులో ఈ తెలగపిండి వల్ల బాగా కంట్రోల్ అవుతుంది. కడుపును కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట తెలగపిండి. సో ఇప్పుడు ఈ గానుగలతో ఏ నూనెలు ఆడిస్తారు, అసలు ఏంటి? ఈ గానుగల నుంచి మనం అన్ని నూనెలు తీసుకోవచ్చు. ఆవుదం, ఆవాలు, వెర్రి నువ్వులు, వేరుశనగ, పల్లి, కానుగ, వేప, ఆల్మోస్ట్ అన్ని నూనెలు, ఇప్ప నూనె అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్గా 3 నూనెలే తీస్తున్నాం. కురుడి కొబ్బరి నూనె, పల్లి నూనె, నువ్వుల నూనె, అంతే. ప్రజెంట్ ఈ 3 తీస్తున్నాం మనం. అంటే ఈ మోతాదు ఎలా ఉంటుంది, ఎంతకి? అంటే ఒక 1/2 కేజీ లేదా లీటర్ నూనె రావాలంటే ఎంత టైం పడుతుంది, ఎంతసేపు? నువ్వులు మనం 12.5 కేజీలు వేస్తామండి. అందులో 40% మాత్రమే వస్తుంది నువ్వుల నూనె. మనకి 12.5 కేజీలు వేస్తే 5 లీటర్లు మాత్రమే వస్తుంది. మిగిలింది చెక్క వస్తుంది అనమాట. వేరుశనగన్నా సరే ఇదన్నా సరే 40%. కొబ్బరి కురుడీలు వాడతాం మనం. అది ఎందుకంటే వంటకి వాడడానికి కానీ, ఇప్పుడు కొంతమంది షుగర్కి తాగుతున్నారు, డైరెక్ట్గా తీసుకోవడానికి కానీ కొబ్బరి నూనె ఓన్లీ కురుడీలు మాత్రమే మనం వాడతాం. మామూలుగా ఈ కొబ్బరి అయితే మనం వాడము. ఓన్లీ వంట కొబ్బరి నూనె మాత్రమే మనం ఆడుతాము. కొబ్బరి నూనె అయితే 50% వస్తుంది అనమాట. గానుగులో ఒక అంటే ఒక బ్యాచ్ 12.5 కేజీలు మనం వేస్తాం అనమాట. 12.5 కేజీలు వేస్తే 5 లీటర్లు వస్తుంది. అలాగా మనం 3.5 నుంచి 4 గంటలు తిరుగుతాం. అది వేరుశనగ కానీ నువ్వులు కానీ. అదే కొబ్బరి అయితే 3 గంటల్లోనే అయిపోద్ది. అంటే ఇప్పుడు దీనికి కళ్ళ గంతలు ఎందుకు కట్టారు ఈ ఎద్దుకి? కళ్ళకు గంతలు మామూలుగా తిరిగేస్తే అంటే జనాలు చుట్టూ డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అదేంటంటే అటు ఇటు చూసుకొని సమంగా నడదు. దాంతోపాటు మనం ఒక రౌండ్ తిరిగినప్పుడు మనకి ఎలా ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు ఉంటాయి. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే అదేదో నడుచుకుని వెళ్ళిపోతుంది అంతే. దాని పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంది. ఎద్దులతో మనం దాంతో ఎంత ప్రేమగా ఉంటే మనకు అంత ప్రేమగా దాన్ని పని చేసి పెడుతుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్కి దీన్ని తీసుకుని వచ్చారు కదా, ఇక్కడ గానుగ ఏర్పాటు చేశారు, నూనె తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇక్కడ చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులు కూడా వచ్చారు, సందర్శకులు వచ్చారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని చూసి? వాళ్ళు కూడా కొత్తగా ఇప్పుడు వచ్చి వాళ్ళకేం తెలీదు. ఇప్పుడు మా జనరేషన్ దాటితే ఎద్దు గానుగ అనేది కూడా మాకు తెలియదు. మా ప్రయత్నం కూడా అదే. ఇప్పుడు మేము చిన్నప్పుడు అల్లికలట ఆడుకునే వాళ్ళు, కొబ్బరి తోటలో ఉండేవాళ్ళు, అసలు మేము ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఎవరన్నా వీడియో గేమ్ ఆడద్దు, ఆ గేమ్ ఆడద్దు అని చెప్పే అర్హత కూడా మనకు లేదు. ఎందుకంటే గ్రౌండ్ అంటే ఇది కూడా తెలియదు వాళ్ళకి. పరిస్థితి అలా ఉంది. చేతిలో సెల తప్ప ఏమి లేదు. సో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్లో కనీసం పెడితే, ఇప్పుడు భాగవతంలో పరీక్షితుడు భాగవతం మొత్తం అందరికీ చెప్పలే, పరీక్షిత్ ఒక్కడికే చెప్పాడు. అలాంటి పరిస్థితులు ఎవడో ఒకడు ఉంటాడు. వివేకానందులు అంటాడు ఒకడు ఉంటాడు. అదే మా ప్రయత్నం. భగత్ సింగ్ అంటాడు ఒకడు ఉంటాడు. ఆ ఒకరు 10 మందిని తయారు చేస్తారు. ఆ ఒకరు ఇంకో 10 మందిని తయారు చేస్తారు. ఆ ఊరిని వాళ్ళు తయారు చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను 2014లో మొదలెట్టాను. ఇప్పుడు 3 గానుగులు, 3 ఎద్దులు, 4 ఎద్దులు మేము వాటిని సాగుతున్నాం. వాటిని సాగడం కదా, అయ్యే మామూలు సాగుతున్నాయి. దాంతోపాటు మేము వ్యవసాయం చేయగలుగుతున్నాం దాని మీద నిలబడి.
సో అందువల్ల వచ్చిన విద్యార్థులు ఎవరో ఒకరు ఉంటారు, అందరూ నేర్చుకోకపోవచ్చు, కానీ ఆ ఒకరి వల్ల ఒక ఊరు బాగుపడుతుంది. అదే మా ఉద్దేశం. మరి ఇది లాభదాయకంగా ఉందండి ఇదంతా కూడా? వస్తున్నారా, కొనుక్కుంటున్నారు? గానుగు పర్వాలేదు, ఎప్పుడు నూనె అప్పుడు వెళ్ళిపోతుంది. గానుగు నూనె మీద సస్టైనబిలిటీ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఉపాధి కూడా ఉంది ఊర్లో. అనగా మనకిప్పుడు ఇండియా వైడ్గా చూసుకుంటే 1,88,000 గానుగులు రావాలి లెక్క ప్రకారం అయితే. దీంట్లో పోటీ కూడా లేదు. నేను ఇంకో 10 మందికి చెప్పినా పోటీ లేదు, 100 మందికి చెప్పినా పోటీ లేదు, 50,000 మంది పెట్టినా కూడా ఇక్కడ పోటీ అనేది లేదు. ఎందుకంటే మనం నూనె అందించే ఎంత ప్రొడక్షన్ రాదు కాబట్టి. మిషన్లో అయితే రోజుకి 50 లీటర్లు తీసేస్తారు, కానీ విలువైన నూనె ఒక 10 లీటర్లు తీసి ఆరోగ్యం కొంచెం 2 చెంచా 1 చెంచా నూనె వేసుకున్నా ఇది వాల్యూ అనమాట. కల్తీ కూడా ఉండదు. వితౌట్ కల్తీ అనేది అసలు మనం ఇందులో మాట్లాడకూడదు అసలు. ఈ పూర్వం రైతులు వేరుశనగ, నువ్వులు, ఉత్తరాంధ్ర జిల్లాలో మీ ఏ పల్లెటూరుకు వెళ్ళినా సరే ప్రతి గ్రామంలో కూడా ఒక ఎద్దుల గానుగ, ఈ ఎద్దుల గానుగ ద్వారా రైతులు పండించేటటువంటి ఈ వేరుశనగ కానివ్వండి, నువ్వులు కానివ్వండి, వీటిని గానుగకు తీసుకువెళ్ళి ఆ గానుగలో ఆడించి తద్వారా ఆయిల్ని తీసుకొచ్చి ఇంట్లో నిల్వ చేసుకునేవారు. నిల్వ చేసుకునేదానికి కూడా మట్టి బొంగలని ఉండేయండి. మట్టి బొంగలు కుండయే, మట్టితో తయారు చేసినవి. ఈ ఆడించుకొని ఆ బొంగలో ఈ నూనెని నిల్వ చేసుకొని ఒక క్లాత్ని పైన కట్టి సంవత్సరం పొడుగునా కూడా ఆ కుటుంబీకులు ఆ ఆయిల్నే వాడుతుండేవారండి. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యము, ఎవరైతే ఈ గానుగ పని చేస్తున్నారో వాళ్ళకి ఉపాధి కూడా దొరికేది. ఈ ఆర్గానిక్ ఏదైతే ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారో ఇది చూసి నేను చాలా ఆనందపడ్డాను. అరే, ఇక్కడ గానుగును కూడా రప్పించి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చక్కగా కూడా ఇప్పుడున్నటువంటి యూత్కి గానుగంటే ఏంటో తెలియదు, మట్టి కుండ తయారు చేయటం అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నందుకు మనం అందరం వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోతే మన ఆరోగ్య విషయం అంటారా, ఇది ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కల్తీ జరగటానికి వీలు లేదు. ఇది ఎందుకంటే మన కళ్ళెదురుగానే మనం ఇచ్చినటువంటి ముడి సరుకుని మనకు కావలసినటువంటి ఆయిల్ రూపంలో మన కళ్ళెదురుగానే వాళ్ళు మనకిస్తారు. కాబట్టి ఆరోగ్యరీత్యా చూసినా కూడా ఇది మనకెంతో ఉపయోగకరం. కాబట్టి మనం మళ్ళా వెనక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగని ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని కాదనటం అనేది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ మళ్ళా మనం వెనక్కి వెళ్ళి మళ్ళా కొన్ని సంవత్సరాలకైనా సరే మనం మళ్ళా మన పల్లెటూళ్ళ బాట పట్టి ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కానీ ఈ యొక్క చేతి వృత్తులను కానీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే జనాభా పెరుగుతోంది. ఈరోజు ఎక్కడ కూడా పల్లెటూరులోని చాలా ఇల్లులు ఖాళీ అయిపోయి వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇతర ప్రదేశాల కుటుంబాలతో సహా వెళ్ళిపోతున్నారు. పల్లెటూరులో ఎవరు మిగులుతున్నారంటే వృద్ధులు, అక్కడ ఉన్నటువంటి పశువులు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు అవి మాత్రమే కనపడుతున్నాయి. మళ్ళా ఈ యొక్క పల్లెటూరు యొక్క వాతావరణాన్ని, పల్లెటూరు యొక్క జీవన విధానాన్ని మరి చక్కగా మనం అలవర్చుకొని మళ్ళీ ఆయా వృత్తులు చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయంగా మరి ఈ టీవీ ద్వారా విన్నవిస్తున్నాను. చూశారుగా గానుగ ఎద్దు నూనె యొక్క ప్రయోజనాలను. నేటి తరం యువతకు గానుగ ఎద్దు నూనె యొక్క విశిష్టతను తెలియజేయడంలో భాగంగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు. సో దీన్ని చూసేందుకైతే స్థానికులతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ గానుగలో తయారు చేసిన నూనె కల్తీ జరగదు, స్వచ్ఛమైన ఏదైతే ఈ ఎద్దు ఉందో దీని ద్వారా ఆడిన ఈ గానుగతో వచ్చిన నూనెని తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.